హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. నేను సంక్రాంతికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చానో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. జీడిపప్పు ఊరు నుంచి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అక్కడైతే ఈ ప్యాకెట్ 600 2 kgs తీసుకొచ్చాను. కేజీ 600 పడుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఫ్యాక్టరీ ఉంటుంది. తను నా కోసం ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే 2 kgs తీసుకొస్తుంది. మా పిల్లలు ఎక్కువ జీడిపప్పు తింటారండి, అందుకోసం నేను ఎప్పుడు ఊరు నుంచి తీసుకొస్తాను. నెక్స్ట్ చింతపండు అండి. చింతపండు కూడా ఇక్కడ ఎక్కువ కాస్టే ఉంటుంది కదా, మా అమ్మ వాళ్ళకి పండుతుంది. అందుకే నేను ఎప్పుడు వచ్చినా చింతపండు కూడా తీసుకొస్తాను. ఇవి నువ్వులండి. నువ్వులు కూడా ఊరు నుంచి తీసుకొస్తాను. మా పిల్లలకి నువ్వుల లడ్డూలు బాగా తింటారు. ఎప్పుడు తీసుకొచ్చి నువ్వుల లడ్డూలు చేసి పెడతాను వాళ్ళకి. ఇవి కూడా మా అమ్మ వాళ్ళకి పండుతాయి నువ్వులు. ఇవి పెసరపప్పు. పెసరట్లు వేస్తే బాగుంటాయి కదా, అందుకే పెసరపప్పు కూడా తీసుకొచ్చాను. ఇది కందిపప్పు. కందిపప్పు కూడా ఇచ్చింది మా అమ్మ, ఇంట్లో ఉందని. ఇవి పోపులు. పోపులు కూడా ఇంట్లో ఉన్నాయని ఇందులో పెట్టేసింది. ఇది శనగపప్పు అండి. శనగపప్పు కూడా పెట్టింది, ఇంట్లో ఉందంట. పిల్లలకి బూరెలు చేసి పెట్టమని చెప్పింది. ఇది మినపప్పు అండి. మినపప్పు కూడా పండుతుంది మా అమ్మ వాళ్ళకి. ఇడ్లీ దోశ డైలీ మార్నింగ్ పెట్టాలి కదా పిల్లలకి, అందుకోసం తీసుకొచ్చాను. ఇవి ఉలవలండి. ఇవి చారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఉలవ చారు, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే ఊరి నుంచి ఇవి కూడా తీసుకొచ్చాను. ఉలవలు ఉడకబెట్టేసి పిల్లలకు పెట్టినా బాగుంటుంది, హెల్త్కి మంచిదే. ఈ కవర్లో ఏముందంటే మినప్పప్పు ఉంది. ఈ మినపప్పు పప్పులా వండుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు కందిపప్పు ఎలా వండుకుంటామో ఇది కూడా అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఇది తీసుకొచ్చాను ఊరి నుంచి. మా చిన్నోడు చూడండి నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు. నేను ఎలా మాట్లాడుతున్నానో వాడు కూడా అలానే పక్క నుండి మాట్లాడుతున్నాడు. మా ఆడపడుచు వాళ్ళు మేము అరసబిల్లి కూర్మమ్మ టెంపుల్కి వెళ్ళాం. రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవి బాదం బిస్కెట్స్ 40 రూపీస్ అనుకుంటా ఒక్కొక్క ప్యాకెట్. ఇవి తీసుకున్నాము. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందని తీసుకున్నాము. ఇవి జీలకర్ర అప్పడాలు 100 రూపీస్ ఇవి. ఇవి సుప్పులండి. ఇవి కూడా బాగుంటాయని తీసుకున్నాము. ఇవి నెయ్యి అప్పడాలు. ఇవి కూడా తెలంగాణలో దొరకవు కదా, అందుకే తీసుకున్నాము. ఇవి చేగొడియాలు. ఇవి కూడా వేరే పప్పు చేయడాలు అంటారు కదా అవి. ఇవన్నీ తీసుకున్నాము. ఇవి నువ్వుల అప్పడాలండి. ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్. తెలంగాణలో దొరకవు కదా ఇవి, అందుకే మేము ఎప్పుడు వచ్చినా ఊరి నుంచి తీసుకొస్తాము. పప్పుచారులోకి గట్ట బాగుంటాయి కదా, సాంబార్లోకి. ఇవి కూడా తీసుకున్నాము. ఇవి చేగొడియాలండి, మా అమ్మ పెట్టింది పిల్లలు తింటారని. ఇవి పువ్వులండి. ఇవి కూడా తీసుకొచ్చాం, బస్సులో వచ్చేటప్పుడు పగిలిపోయాయి. మెయిన్ పసుపు అండి మనకు కావాల్సింది. ఇది ప్యాకెట్స్ పసుపు అయితే బాగోదు కదా కర్రీస్లోకి, అందుకే ఎప్పుడు మా అమ్మ దంచి ఇస్తుంది. ఎప్పుడు ఊరి నుంచే తీసుకొస్తాను పసుపు. పసుపు కొమ్ములతో దంచిన పసుపు అయితే బాగుంటుంది కదా, అందుకే ఎప్పుడు తీసుకొస్తాను. ఇవన్నీ మా అమ్మ వాళ్ళు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసి ఇచ్చారండి. ఎప్పుడు ఇలానే పప్పులన్నీ పంపిస్తారు ప్యాక్ చేసి, నవతాకి వేస్తారు. ఈసారి నేను సంక్రాంతికి వెళ్ళాను కదా అని తీసుకొచ్చాను. ఇవన్నీ మా అమ్మ వాళ్ళకి పండుతాయండి. ఏం కావాలి? ఇదా ఇది ఏంటిదా?
ఎన్ని కావాలి? 5 2 3 చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.